హాయ్ అండి. కృతి స్టోరీస్లో మనోరంజన కథలకు స్వాగతం. ఈరోజు మనం అవ్వారు శ్రీధర్ బాబు గారి పూసలు వీడిన హారం అనే కథను విందాం. బంధాలకు దూరం అవటమే నాగరికత. నిన్న ఫోన్ వచ్చినప్పటి నుండి ఈ ఆలోచన నా మనసును తొలిచేస్తుంది. ఏం కాలం ఇది? మంచి కాలమైతే కాదు. అత్త, మామ, అన్నదమ్ములు అందరూ ఒకే ఇంట్లో ఉంటే మా అమ్మాయికి కష్టం లేండి, ఈ సంబంధం వద్దని చెప్పండి. అవతల నుండి ఫోను. అప్పటి నుండి నాకు అదే ధ్యాస. శ్రీకాంత్ ఆఫీస్లో నా కొలీగ్. మంచి కుర్రాడు. తన పని తాను చూసుకుంటాడు. ఇచ్చిన పనిని సవ్యంగా చేస్తాడు. ఇతరులకు కూడా పనిలో సాయం చేస్తుంటాడు. ఇంకేమో శ్రీకాంత్, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకోకూడదంటోయ్ అన్నాడు మా ఆఫీస్లో ఇంకో కొలీగ్ పరంధామయ్య. శ్రీకాంత్కి ఉద్యోగం వచ్చిన మొదట్లో, మా చెల్లెలు ఉంది సార్, తనకు చేసిన తర్వాతే నవ్వుతూ చెప్పాడు శ్రీకాంత్. శ్రీకాంత్కి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. వాళ్లకు శ్రీకాంత్కి వయసులో చాలా వ్యత్యాసం కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్లకు చెల్లి పెళ్ళి అడ్డు రాలేదు. పెద్దన్నయ్యకు 2 పిల్లలు, రెండో అన్నయ్యకు 1 బాబు. అందరూ కలిసే ఉంటారు. అమ్మ, నాన్న, అన్న, వదినలు, వాళ్ళ పిల్లలు, శ్రీకాంత్, తన చెల్లెలు, పెద్ద సంసారం. అంతమంది కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారంటే అబ్బో, చాలా గొప్ప విషయం. అదీ కాక శ్రీకాంత్కి మేనత్తలు కూడా ఎక్కువే. అప్పుడప్పుడు వాళ్ళు కూడా వచ్చిపోతుండడంతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అన్నట్టుగానే శ్రీకాంత్ చెల్లెలి పెళ్ళి కూడా చేసేశారు. ఇప్పుడు ఇక శ్రీకాంత్ వంతు. తన చెల్లి పెళ్ళికి మా ఆఫీస్ వాళ్ళందరం వెళ్ళాం. ఇంట్లో వాళ్ళందరూ మర్యాదస్తులు. ఆప్యాయంగా పలకరించారు, మర్యాదలు చేశారు. నిజంగా నాకైతే వాళ్ళ ఇంటికి పోతే చాలా ఆనందంగా ఉంటుంది, అంతమందిని ఒకే ఇంట్లో చూసేసరికి. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే. 3-4 ఉంటే గొప్ప. ప్రైవసీ పేరుతో పెళ్లి కాగానే అమ్మా నాన్నలను వదిలేసి వేరు కాపురం పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అందుకే నాకు శ్రీకాంత్ అన్న, వాళ్ళ కుటుంబం అన్న చాలా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అసలు విషయం ఏంటంటే, నాకంత ఇష్టమైన ఇల్లే శ్రీకాంత్ పెళ్ళికి అవరోధంగా తయారైంది. మనిషి మంచివాడు, ఉద్యోగం ఉంది, అందంలో అంత తీసేవాడు కాదు. ఎన్ని ఉన్నా ఉమ్మడి కుటుంబం కారణంగా అమ్మాయినివ్వటానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. పూర్వం ఎంతమంది ఉంటే అది అంత గొప్ప కుటుంబం. ఇప్పటి కాలం చూస్తే పూర్తిగా విరుద్ధం. అసలు ఇప్పుడు ఉండే సౌకర్యాలు అప్పుడున్నాయా? మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషిన్లు, ఇలా ఎన్నో గృహోపకరణాలున్నాయి. ముందు కంటే శ్రమ తక్కువే అని చెప్పాలి. ఆ కాలంలో ఒక పచ్చడి చేయాలంటే రోలు, రోకలి, రుబ్బురోలు, ఇలా ఎన్నింటికో పని చెప్పాలి. ఊదరగొట్టంను తీసుకొని కట్టెల పొయ్యిని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదేవారు పాపం. ఇప్పుడు గ్యాస్ స్టవ్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళు కూడా మైళ్ళకు మైళ్ళు నడవటం లేదా సైకిల్ దొక్కటం. కానీ ఇప్పుడు స్కూటర్లు ఉన్నాయిగా. సుఖం మరిగి రోడ్లోకి రావాలన్నా స్కూటర్ దియ్యాల్సిందే. ఇంతకీ ఇంత సోది చెప్పడానికి కారణం ఏందంటే, నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉందంటే శ్రీకాంత్ విషయం చెప్పాను. అమ్మాయి వాళ్ళ నాన్న ఆఫీసుకు వచ్చి శ్రీకాంత్ని చూశాడు. అబ్బాయి బాగున్నాడు అంటూ వివరాలు తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. చాలా మంచి సంబంధం అండి. ఫ్యామిలీ అంతా మంచివాళ్ళు, అందరూ కలిసి ఉంటారు. అబ్బాయి పెద్దల్ని గౌరవిస్తాడు. ఇలా అన్ని విషయాలు ఉత్సాహంగా చెప్పాను. శ్రీకాంత్ని చేసుకోవటం అమ్మాయి అదృష్టం అని నా అభిప్రాయం. ఇంట్లో ఆడవాళ్లతో కూడా మాట్లాడి చెబుతానంటూ వెళ్ళిన అతను మరుసటి రోజు అంతమందితో ఇంట్లో ఉండాలంటే అమ్మాయికి కష్టమండి, సంబంధం వద్దులేండి అని ఫోన్ చేశాడు. నాకైతే ఇంట్లో వాళ్ళ సంబంధం మిస్ అయినంత బాధ వేసింది. దానికంటే మిన్నగా నాకు అసలు ఆ ఆలోచనే దిగులుగా ఉంది. మా అమ్మా నాన్నలు చివరి వరకు నాతోనే ఉన్నారు. అమ్మ మంచాన పడిన ఓపిగ్గా నా భార్య అన్ని సపర్యలు చేసింది. పిల్లలు కూడా అవ్వ, తాత అంటూ వాళ్ళతో సంతోషంగా గడిపేవారు. నాన్న కూడా మనవడు, మనవరాళ్లతో కథలు, కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు. మా సంసార జీవితానికి వాళ్ళెప్పుడూ అడ్డు రాలేదు. మరి ఇప్పుడేంటి?
పెళ్ళైన వెంటనే విడికాపురం పెట్టడం, అలా పెట్టకపోతే విడాకుల వరకు వెళ్ళడం. అత్తామామలను వద్దు అనుకునే అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ వరకు వస్తే ఏం చేస్తారు? అప్పటి కాలంలో అయితే ఈ సంబంధాన్ని ఎగిరి గంతేసి చేసుకుంటారు. మరి ఇప్పుడు కాలం మారిపోయింది. మార్పు సహజమే, కానీ ఆ మార్పు మంచితనానికి మానవత్వానికి దారి తీయాలి కానీ ఇలాంటి వింత పోకడలకు దారి తీయకూడదు. ఇవన్నీ ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోయింది. ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే నేను శ్రీకాంత్ కలిసి క్యాంటీన్లో టీ తాగటం అలవాటు. పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. కనీసం అరగంట అయినా ఏదో ఒక విషయం, రాజకీయాల నుండి మనుషుల ప్రవర్తనల వరకు అభిప్రాయాలు పంచుకొనిదే అక్కడి నుంచి లేవం. మిగతా కొలీగ్స్ ఒకరిద్దరూ అప్పుడప్పుడు కలుస్తారు, కానీ ఎక్కువ మేమిద్దరమే మాట్లాడుకుంటుంటాం. ఈరోజు విషయంగా ఇదే ప్రస్తావించాను. మీరందరూ కలిసి ఉన్నందున సంబంధం ఆగిపోయింది శ్రీకాంత్ చెప్పాను. శ్రీకాంత్ నవ్వి ఊరుకున్నాడు. ఉదయం పడ్డ ఆవేదనంతా వెళ్ళగక్కాను. ఏంటి శ్రీకాంత్ నిశ్శబ్దంగా ఉన్నావు? అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం, కానీ కలిసి ఉంటే మనస్పర్ధలు వస్తుంటాయి, విడివిడిగా ఉంటే బాగుంటుంది, పైగా ప్రైవసీ కూడా ఉంటుంది అని కొందరంటారు. నిజంగా ఏది రైట్ అంటావు అడిగాను. ఏమో సార్, నా మటుకు నాకైతే ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఆ రోజు ఇల్లంతా బోసిపోయినట్లుంటుంది. నాకు ఇల్లంతా సందడిగా ఉండటం ఇష్టం. అందరూ కలిసి తలా ఒక పని చేయటం, బాధ్యతలు పంచుకోవటం, ఇలా అయితే బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అంతా మనవాళ్లే అనుకుంటే గాలికి ఎగిరిపోయే ప్లాస్టిక్ కాగితంలా సమస్యలు సమసిపోతాయి. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తుకు వస్తుంది సార్. నేను చదువుకునేటప్పుడు మా పెద్దన్నయ్యకు స్కూటర్ యాక్సిడెంట్లో కాలు విరిగింది. అప్పటికే అన్నకు పెళ్ళైపోయి ఉంది. బంధువులు వచ్చి చూసి వెళ్ళారు, కానీ అన్నను హాస్పిటల్లో నుండి ఇంటికి నాన్న, నేను, చిన్నన్నయ్య మేము ముగ్గురమే ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీదకి చేర్చాము. అన్నయ్యది కాస్త భారీ శరీరం, కానీ తనేమో నడవలేని స్థితిలో ఉన్నాడు. బెడ్ మీదకు తీసుకువచ్చేసరికి చాలా కష్టమైంది. అమ్మ, వదిన, మేము అందరం కలిసి అన్నకు కావలసిన అవసరాలన్నీ చూసాం. మొదట్లో వదిన వాళ్ళమ్మ వాళ్ళు వేరే కాపురం అంటూ నసిగారంట, కానీ అన్నయ్య ఒప్పుకోకపోయేసరికి గమ్మునైపోయారు. యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి తిరిగి పెద్దన్నయ్య నడిచే వరకు అందరం చేసిన పనులను చూసి వదిన కన్నీరు కారుస్తూ మా అమ్మతో మొదట్లో వేరు కాపురం అన్నాను, కానీ ఇక్కడున్నంత ఆనందం, భరోసా నాకు అక్కడ దొరికే సమస్య లేదు అత్తగారు అని అంది. చిన్నప్పుడు విన్న ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి సార్ చెప్పాడు శ్రీకాంత్. మరి ఈ మార్పుకి కారణం ఏంటి శ్రీకాంత్? అందరూ కలిసి ఉంటే పనులు ఎక్కువని అంటుంటారు. అది పక్కన పెట్టినా అసలు చిన్న చిన్న పనులకే తెగ కష్టపడిపోతున్నట్లు అనుకోవడం ఏంటి? శ్రమ పట్ల గౌరవం లేకపోవడం సార్. అప్పుడే ఫాల్స్ ఇగో వస్తుంది. టాల్స్టాయ్ ఫామ్లో గాంధీ, కస్తూర్బాలు టాయిలెట్ శుభ్రం చేసిన విషయం ఎంతమంది చదివి మనసుకు పట్టించుకుని ఉంటారు సార్? అవును శ్రీకాంత్, నీవు చెప్పింది నిజం. శ్రమించడం వల్ల కలిగే లాభాలు ఎన్నో కదా, కానీ ఇప్పుడు కష్టపడటం ఎవరికీ ఇష్టం లేకుండా పోయింది. ఇష్టం లేకుండానే కాదు, చిన్న చూపు చూస్తున్నారు. నన్ను అడిగితే డ్రైనేజ్ క్లీన్ చేసే పనివాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళు సార్. వారి కొన్ని రోజులు పని మానేస్తే మన పరిస్థితి ఏంటి సార్? కాస్త దుమ్ము చేతికి అంటగానే కడుక్కునే వరకు అనీజీగా ఉంటుంది. వాళ్ళు చేసే శ్రమ ముందు మనదేపాటి సార్. అంగీకారంగా తల ఊపుతూ ఉండిపోయాను. అప్పుడే టీ కుర్రాడు టీ తెచ్చి ఇచ్చాడు. మా సంభాషణ లాగానే టీ కూడా వేడిగా ఉంది. సిప్ చేస్తూ ఫాల్సిగో అంటే గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో జరిగే పెళ్ళిళ్ళు గమనించావా? ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు. కళ్యాణ మండపం విషయం నుండి భోజనాల వరకు ఎంత దండగ చేస్తున్నారు కదా. అవును సార్, మన దేశంలో పెళ్ళిళ్లకు, చావులకు చేసే కార్యక్రమాల వలన అప్పుల పాలవుతున్నారన్న సర్వే కూడా ఉంది. నాకు నవ్వు వస్తుంది శ్రీకాంత్. ఒకరు భోజనాల్లో 20 ఐటమ్స్ అంటే ఇంకొకరు 30 ఐటమ్స్ అంటారు. అంత తినగలమా అన్న ఆలోచనే లేదు.
ఒకరిని చూసి మరొకరు డబ్బులు వృధా చేస్తున్నారు సార్. నన్ను అడిగితే ఖర్చు తక్కువలో సింపుల్గా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ వినేవాళ్ళు ఎవరు సార్? గొప్పల కోసం తిప్పలు తప్ప అనవసర ఖర్చులకు డబ్బులు తగలేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు శ్రీకాంత్. ఒకవైపు డబ్బును వేస్ట్ చేసేవారే దాని మీద విపరీతమైన యావన కలిగి ఉంటారు. మరి ఈ వృధా ఎలా చేస్తున్నారు? అవసరాలు, ఆడంబరాలు ఎప్పుడైతే పెరిగిపోతాయో అప్పుడు ఇలానే జరుగుతుంది. అవసరాలు తీర్చుకోవడం కోసం కక్కుర్తిగా డబ్బును సంపాదించడం, ఆడంబరాల కోసం అతిగా ఖర్చు పెట్టడం. అవును శ్రీకాంత్, ఎప్పుడైతే మనుషులను ప్రేమించడం మానేసి డబ్బులు ప్రేమిస్తామో అప్పుడు ఇలాంటి పరిస్థితులే ప్రత్యక్షమవుతాయి. చిన్న చిన్నగా దాని మత్తులోకి జారిపోయిన తర్వాత ఇక ఏం చెయ్యాలన్నా అదే డిసైడ్ చేస్తుంది. అవును సార్, ఎప్పుడైతే డబ్బులు అతిగా ఇష్టపడతారో అప్పుడు స్వార్థం పెరుగుతుంది. నేను అనే భావం మనమనే భావాన్ని డామినేట్ చేస్తుంది. అప్పుడు ఎవరికి వారుగా బంధమనే దారాన్ని తెంపేస్తారు. అందమైన కుటుంబహారం పూసల్లా విడిపోతుంది. ఏది ఏమైనా సంబంధాలు పోతున్నాయి అని నా అభిప్రాయాన్ని మార్చుకోలేను. చూద్దాం, నాలా ఆలోచించేవారు దొరక్కపోతారా? అంతవరకు వేచి ఉంటాను అంటూ కుర్చీలోంచి లేచాడు శ్రీకాంత్. ఈరోజు టీ బాగుందంటూ క్యాంటీన్ అతనికి చెప్పి డబ్బులు ఇచ్చి ఇద్దరం బయటికి వచ్చాం. సాయం సంధ్య గాలి చల్లగా తగిలి మనసుకు హాయినిచ్చింది. ధన్యవాదాలండి అవ్వారు శ్రీధర్ బాబు గారు. ఈ పూసలు విడిన హారం అనే కథ ద్వారా నేను అనే భావం మనం అనే భావాన్ని డామినేట్ చేస్తుంది. అప్పుడు ఎవరికి వారుగా బంధమనే దారాన్ని తెంపేస్తారు. అందమైన కుటుంబహారం పూసల్లా విడిపోతుంది అనే విషయాన్ని మళ్ళీ మరొక మారు శ్రోతలకు వినిపించాలనిపిస్తుందండి.